ఇదంతా బానే ఉంది కృష్ణ అన్న, కానీ టూల్స్ హ్యాక్ చెప్పలేదు కదా. దాని నుంచి అసలు ఏటీఎస్ రెజ్యూమే టూల్ హ్యాక్స్ ఏంటి అంటే, ఐ విల్ గివ్ యూ సమ్ టూల్స్ అండ్ హ్యాక్స్. రాండమ్ గా టెంప్లెట్స్ యూజ్ చేయడం వదిలేసి ఈ ప్రూవెన్ టూల్స్ ని ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి రెజీ, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే బిల్డర్ అనమాట ఇది. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జాబ్ డిస్క్రిప్షన్ లో క్లౌడ్ సెక్యూరిటీ ఉంటే అది మన రెజ్యూమే లో మిస్ అయిన కీవర్డ్ ని ఇన్స్టాంట్ గా హైలైట్ చేస్తుంది. అంటే జాబ్ డిస్క్రిప్షన్ మీ రెజ్యూమే దానికి ఇచ్చారనుకోండి, ఆ టూల్ కి ఇది లేదు ఇది ఉంది, సో ఇది యాడ్ చేయని చెప్పేసి మీకు సజెషన్ ఇస్తుంది. సెకండ్ టూల్ వచ్చేసి టీల్ హెచ్క్యూ. జాబ్ డిస్క్రిప్షన్ ని పేస్ట్ చేస్తే మీ రెజ్యూమ్ లో మిస్ అయిన కీవర్డ్ సజెస్ట్ చేస్తుంది. అంటే జాబ్ కి ఎగ్జాక్ట్ గా ఫిట్ అయ్యే వర్షన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టైం అనేది మీకు సేవ్ చేస్తుంది. థర్డ్ థింగ్ వచ్చేసి నోవో రెజ్యూమే అండ్ ఎన్హాన్స్. స్టైల్ ప్లస్ ఏటీఎస్ కంప్లైన్స్ కాంబో అనమాట ఇది. ఒక సైడ్ ప్రొఫెషనల్ లుక్ మెయింటైన్ చేస్తూ ఇంకో సైడ్ ఏటీఎస్ కి క్లీన్ టెక్స్ట్ స్ట్రక్చర్ అనేది ఇచ్చేలాగా ఈ టూల్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి జాబ్ స్కాన్ అండ్ రెజ్యూమే వర్డెడ్. ఇవి ఫ్రీ టూల్స్. ఏటీఎస్ పాస్ పర్సెంటేజ్ చెక్ చేస్తాయి అనమాట. మీ రెజ్యూమే ఎంత పర్సెంటేజ్ వరకు పాస్ అవుతుంది ఏటీఎస్ అనేది. ఇది కూడా మీరు ఫైనల్ చెక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో రీడబిలిటీ, కీ మ్యాచ్, సెక్షన్స్ మిస్ మ్యాచ్ అయ్యాయా, మ్యాచ్ అయ్యాయా, ఇవన్నీ కూడా ఈ టూల్ అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ మీకు ప్రో టిప్ ఇస్తా. ఎప్పుడు కూడా ఒక 2 రెజ్యూమేస్ అనేది మెయింటైన్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్స్ కి క్లీన్ ఏటీఎస్ వర్షన్ మెయింటైన్ చేయండి. రెఫరల్స్, లింక్డ్ ఇన్ డిఎంస్ కి స్టైలిష్ నెట్వర్కింగ్ వర్షన్ యూజ్ చేయండి. ఇవన్నిట్లో కూడా ఎందుకుంటే మనం వాడుకోవడానికే కదా. ఒక చిన్న ట్రిక్ చెప్తా టు ఫైండ్ పవర్ఫుల్ కీవర్డ్స్. జేడీ కాపీ చేసి చాట్‌జీపీటీ లో పేస్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ టాప్ 15 హార్డ్ స్కిల్ కీవర్డ్స్ అని చెప్పేసి దానికి ప్రాంప్ట్ ఇవ్వండి. ఇచ్చిన కీవర్డ్స్ ని మీ రెజ్యూమ్ లో నేషనల్లీ రెలెవెంట్ ప్లేసెస్ లో యూజ్ చేయండి. ఏటీఎం సిస్టమ్స్ ఇలా చేస్తే మీ రెజ్యూమ్ ని పక్కా పాస్ చేస్తాయి.